హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషుస్ పాకశాల. ఈరోజు నేను బార్లీ ఉపయోగాలు చెప్తూ బార్లీని ఎలా కాసుకోవాలో చూపిస్తున్నానండి. బార్లీ వచ్చేసి ఇలా ఉంటుందండి, గోధుమల్లానే ఉంటుంది కానీ కొంచెం చిన్నగా తెల్లగా ఉంటుందండి. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, కిరాణా షాప్స్లో కూడా దొరికేస్తాయండి. ఇవి తెచ్చుకొని శుభ్రం చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని బాగా పిండిలా అవసరం లేదు, బాగా నూకలా కాకుండా బరకగా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కాసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనం చాలా ఈజీగా కాసుకోవచ్చండి. ఒక పెద్ద గిన్నెతోటి నీళ్లు తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ బార్లీ వేసుకొని అది ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత మనకి తెలిసిపోతుంది కదా ఉడికింది లేనిది. అంటే అది తీసి ముక్కలు తీసి మనం ఇలా వేలుతో నలిపితే నలిగిపోతాయండి. దాన్ని బట్టి మనకి ఉడికింది తెలిసిపోతుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత తాగడమేనండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. నేనైతే ఒక పించ్ వేసుకుంటాను అంతేనండి, అంటే ఒక చిటికెడు సరిపోతుంది నాకు. కొంతమంది అయితే నార్మల్గా కూడా తాగేస్తారండి, ఏం అవసరం ఉండదు సాల్ట్ కూడాను. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది మనకి బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీంట్లో మెగ్నీషియం ఉంది, ఫైబర్ ఉంది, జీర్ణశక్తిని పెంచుతుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంతే కదండి, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.